హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎడిటోరియల్ చాలా మంచి ఎడిటోరియల్ వచ్చింది. ఇవాళ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు టకటక మనకి 50K సెలబ్రేషన్స్లో భాగంగా కొన్ని ఆఫర్స్ రన్ చేస్తున్నాం. వాటన్నిటి గురించి నేను స్వయంగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ యూపీఎస్సీ కోర్స్. యూపీఎస్సీలో మీ అందరికీ తెలిసిందే, వీ హ్యావ్ 2 ఆప్షన్స్. మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ జాయిన్ కావచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు రెండిట్లో ఏదైనా జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్కి వచ్చేసరికి మీకు ఫీజు వచ్చేసి 70,000 రూపీస్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ అప్ ఫ్రంట్. ఆన్లైన్కి వచ్చేసరికి ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ అప్ ఫ్రంట్. అయితే యాజ్ పర్ టుడేస్ ఆఫర్ యు ఆర్ గెటింగ్ దిస్ ఫీ. ఈ పర్టికులర్ ఫీజు ఏదైతే ఉందో మీకు ఆఫర్లో భాగంగా ఈ 60,000 ఫీజు కాస్త 50,000కే మీకు వస్తుంది ఇఫ్ యు ఆర్ పేయింగ్ అప్ ఫ్రంట్. ఒకేసారి పే చేస్తే 50,000కే మీకు యూపీఎస్సీ వచ్చేస్తుంది. అలాగే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా మీరు ఒకేసారి పే చేస్తే ఈ 70,000ది 60,000కే మీకు వచ్చేస్తుంది. ఓన్లీ ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బై 30th ఏప్రిల్. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఇది వర్తిస్తుంది. జాయిన్ బై 30th ఏప్రిల్. సో 60,000 ఆర్ సేఫ్టీ. ఆఫ్లైన్లో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎంటైర్ ఆన్లైన్ కోర్స్ అనేది ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ వస్తుంది. సో ఐ ఆల్వేస్ రికమెండ్, ఇఫ్ పాసిబుల్, మీకు హైదరాబాద్లోను, వైజాగ్లోను, శ్రీకాకుళంలోను మనకి 3 చోట్ల ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆఫ్లైన్ తీసుకోండి. ఆన్లైన్ మీకు ఫ్రీ వచ్చేస్తుంది. ఒక్క 10,000 ఎక్స్ట్రాతో మీకు ఆన్లైన్ అనేది ఫ్రీ వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ ఇది. సో డోంట్ మిస్ ఇట్. సిమిలర్గా యూపీఎస్సీలో మనకి ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. ఆప్షనల్స్కి వచ్చేసరికి రెగ్యులర్ ఫీ వచ్చేసి 25,000. ఇది కూడా మనకి 22,500కి వస్తుంది. విచ్ మీన్స్ 10% ఆఫ్ అనేది ఆప్షనల్స్ పైన వస్తుంది. అలాగే మీకు గ్రూప్ 1 తీసుకున్నారనుకోండి, ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ రెండింట్లో ఏదైనా సరే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ గ్రూప్ 1 తీసుకుంటే మీకు స్టాండర్డ్గా 45,000 మీకు ఫీజు. ఇది కాస్త 35,000 ఒకేసారి పే చేస్తే 35,000కి వస్తుంది. ఇది అంతా అప్ ఫ్రంట్ ఫీజు అమ్మా. మీకు ఇన్స్టాల్మెంట్స్ కావాలన్నా ఉంటాయి, కాకపోతే ఫీజు కొంచెం పెరుగుతుంది. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే. సో అన్నింటిపైన కూడా ఈ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఐ వాంట్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఓన్లీ 3 days మాత్రమే మిగిలింది, ఇవాళ రేపు ఎల్లుండి. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి నోటిఫికేషన్ కూడా పడింది. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్. అన్నింటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. చూడండి, యూపీఎస్సీ మీరు తీసుకున్నారనుకోండి, యు ఆర్ గెటింగ్ గ్రూప్ 1 ఫర్ ఫ్రీ. ఏపీపీఎస్సీ లేదా తెలంగాణ పిఎస్సీ గ్రూప్ 1 యూపీఎస్సీ వాళ్ళకి కంప్లీట్గా కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, 7893899553. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ పైన కూడా 10,000 ఆఫ్ ఉంది. 15,000 కాస్త 13,500కి మీకు వస్తుంది. ఇలా అన్నిటి గురించి మెన్షన్ చేశాను. సో ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. 1st May నుంచి ఇదంతా ఉండదు. మరి ఇవాళ ఎడిటోరియల్ చూద్దామా? ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటమ్మా? ప్రివెంటింగ్ హార్మ్. హార్మ్ అంటే అర్థం ఏంటి? హాని, నష్టం. ప్రివెంట్ అంటే అది జరగకుండా ఆపడం. ఎవరు హాని చేస్తున్నారు, ఏ రకంగా హాని చేస్తున్నారు, ఏ రకంగా దాన్ని ఆపాలి ఒకసారి చూసేద్దాం. ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ టు స్టాప్ స్ప్రెడ్ ఆఫ్ హేట్ అండ్ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్. బ్యూటిఫుల్లీ రిటన్ సెంటెన్స్. ప్రొయాక్టివ్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా ఒక యాక్షన్ జరగక ముందే దాన్ని ఆపడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్షన్ జరిగిన తర్వాత నువ్వు ఏదన్నా చేసావనుకో, దాన్ని రియాక్టివ్ అంటాం. రియాక్షన్ అంటే పని జరిగిన తర్వాత చేసేదాన్ని రియాక్షన్ అంటాం. జరగకుండా ఆపేదాన్ని ప్రొయాక్టివ్ అంటాం. ఏం చేయాలి? ఇంటర్వెన్షన్ చేయాలంట. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్ఫియర్ అవ్వడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఈ ఇంటర్వెన్షన్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, మనకి జనరల్గా ఇంటర్ఫియర్ అనే పదం బాగా తెలుసు, కానీ ఇక్కడ వాడుతున్న పదం ఏంటి? ఇంటర్వెన్షన్. దాని యొక్క వెర్బ్ ఫామ్ వచ్చేసి ఇంటర్వెన్. ఇంటర్ఫియర్ అనే పదాన్ని జనరల్గా నెగిటివ్ టోన్లో వాడతాం. డోంట్ ఇంటర్ఫియర్, నా విషయాల్లో కలగజేసుకోకు, ఇన్ మై అఫైర్స్, నా విషయాల్లో నువ్వు కలగజేసుకోకు అంటాం. ఇది నెగిటివ్ టోన్లో వాడతాం. ఇంటర్వెన్షన్ అనే పదాన్ని జనరల్గా పాజిటివ్ టోన్లో వాడతాం. అంటే ఎవరన్నా కష్టంలో ఉన్నారు,
ట్రబుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రాబ్లంలో ఉన్నారు. ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళని బయటికి పడేయడానికి, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళని కాపాడడానికి, ఒక సమస్య రాకుండా ఆపడానికి మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్-19 వల్ల ప్రజలందరూ నష్టపోయారు అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వచ్చింది. గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యింది ఎకానమీలో. ఇంటర్వీన్ అయ్యి చాలామందికి మనకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చాలా రకాలుగా సహాయం చేసింది. చాలా రకాలుగా మనకి సహాయం చేయడం అనేది జరిగింది. పేద ప్రజలకి ఎక్స్ట్రా బియ్యము, గోధుమలు ఇట్లాంటివి ఇవ్వడం చేసింది. ఎంఎస్ఎంఈస్కి ఇట్లాంటి వాళ్ళకి లోన్స్ వచ్చేలాగా చేసింది, తక్కువ వడ్డీకి లోన్లు వచ్చేలా చేసింది. రకరకాలుగా గవర్నమెంట్ హెల్ప్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఇంటర్వెన్షన్స్ అంటాం. ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫీరింగ్ టు హెల్ప్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వెన్షన్. ప్రొయాక్టివ్, రియాక్టివ్ మీకు తెలుసు కదా. యాక్షన్ జరగడానికి ముందే మనం, ఇప్పుడు చూడండి, ఒక మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ జరిగితే చాలా పెద్ద గొడవలు అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, మీటింగ్ జరగకుండా ప్రొహిబిషన్ చేశారు, ఆపేశారు అనుకోండి, నిషేధించారు అనుకోండి, దట్ ఈస్ ప్రొయాక్టివ్. మీటింగ్ జరిగిన తర్వాత గొడవలు అయితే గొడవల్ని సద్దుమనగడానికి మనకి ఈ వాటర్ కొట్టడం, వాళ్ళపైన ఏదో రకంగా వాళ్ళు చెల్లాచెదరు చేయడం, గన్ షాట్స్ చేయడం అదంతా రియాక్టివ్. సో రియాక్టివ్ వద్దు, ప్రొయాక్టివ్ చేయాలి. ఏం చేయాలి? ఇంటర్వెన్షన్, అంటే ఒక ప్రాబ్లం జరగకుండా ఆపడానికి ఈజ్ నీడెడ్, అది అవసరం. దేనికి? టు స్టాప్ స్ప్రెడ్ ఆఫ్ హేట్ని స్ప్రెడ్ చేయకుండా. అలాగే ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ని, స్ప్రెడ్ ఆఫ్ హేట్ని ఆపడానికి మనకి ప్రొయాక్టివ్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. ఇన్ఫ్లమేటరీ స్పీచ్ అంటే అర్థం ఏంటి? రెచ్చగొట్టే ప్రసంగాన్ని ఏమంటాం? ఇన్ఫ్లమేటరీ స్పీచ్ అంటాం. స్ప్రెడ్ ఆఫ్ హేట్ అంటే హేట్రెడ్ని స్ప్రెడ్ చేయడం, ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావాన్ని స్ప్రెడ్ చేయడం. ఈ రెండింటిని ఆపాలంటే ఇక్కడ జుడిషియరీ గురించి రాశారు. జుడిషియరీ ప్రొయాక్టివ్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ అథారిటీస్ కూడా ప్రొయాక్టివ్గా ముందే ఇంటర్ఫియర్ అవ్వాలి అని చెప్పి రాస్తున్నారు. ది వాల్యూ ఆఫ్ ప్రొయాక్టివ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ కెనాట్ బీ అండర్స్టేటెడ్. ఇక్కడ కెనాట్ బీ అండర్స్టేటెడ్ అనే మీనింగ్ ఏంటో తెలుసా? దీని మీనింగ్ ఏంటంటే హ్యూజ్, అంటే లార్జ్ అని, హ్యూజ్ అని, చాలా ఎక్కువని. అంటే ప్రొయాక్టివ్గా జుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వడం యొక్క వాల్యూ చాలా ఎక్కువ. అంటే జుడిషియరీ ఊరుకోవాలి, అంతా అయిన తర్వాతే చేయాలి కాదు. కొన్ని తప్పులు జరగకుండా జుడిషియరీ ముందే ఇన్వాల్వ్ అవ్వడం అనేది, ఇంటర్ఫియర్ అవ్వడం అనేది చాలా మంచిది. దాని వాల్యూ ఈజ్ హ్యూజ్ అని చెప్పి రాశారు. ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ కాల్డ్ ఫర్ కరెక్టివ్ మెజర్స్ అగెన్స్ట్ ది పెడ్లింగ్ ఆఫ్ communal hate from supposedly religious platforms, the authorities in Uttarakhand have prevented the holding of a Dharam Sansad in Roorkee by imposing prohibitory orders against such gatherings. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఏం చెప్పిందంటే, కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని పిలుపునిచ్చింది. కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం. దేనికి వ్యతిరేకంగా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి? ఎగెనెస్ట్ ద పెడ్లింగ్ ఆఫ్ కమ్యూనల్ హేట్, అంటే కమ్యూనిటీకి మధ్యలో హేట్రెడ్ని స్ప్రెడ్ చేసే కార్యక్రమం. పెడ్లింగ్ అంటే రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి. పెడల్ అంటే సెల్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మాకు సైకిల్ మీద చూడండి, ఈ బొంతలని అవన్నీ ఊర్ల మీద తిరిగి అమ్ముతారు, దాన్ని పెడ్లర్ అంటారు. ఈ సైకిల్ మీద తిరుగుతూ అమ్మేవాడిని ఏమంటాం మనం? పెడల్ అని అంటాం. ఇక్కడ ఆ మీనింగ్ వస్తుందా? రాదు. ఇక్కడే మీనింగ్ వచ్చింది, ప్రమోటింగ్ అన్ ఐడియా. ఏంటి ఐడియా? కమ్యూనల్ హేట్, అంటే ఇంకొక మతం మన మతానికి శత్రువు, ఇంకో మతానికి చెందినవాడు మన మతానికి చెందిన వాళ్ళకి శత్రువులు అనే భావజాలం, అనే ఐడియాని నలుగురిలో స్ప్రెడ్ చేసే కార్యక్రమం, వైడ్గా స్ప్రెడ్ చేసే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడి నుండి జరుగుతున్నాయి? ఫ్రమ్ సపోజిడ్లీ రిలీజియస్ ప్లాట్ఫామ్స్. ఒక మతపరమైన మీటింగ్ జరుగుతుంది అని చెప్పి హిందువులంతా ఒక దగ్గర గుమికూడారు, లేదా ముస్లిమ్స్ అంతా ఒక చోట గుమికూడారు. ఈ మతపరమైన రిలీజియస్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని అన్య మతాలపైన హేట్రెడ్ని స్ప్రెడ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. ఇలా ఇచ్చిన తర్వాత ది అథారిటీస్ ఇన్ ఉత్తరాఖండ్లోని అథారిటీస్ ఏం చేశారు? దే ప్రివెంటెడ్ ది హోల్డింగ్ ఆఫ్ ఎ ధరం సన్సద్. రూర్కీలో ఒక రిలీజియస్ గ్యాదరింగ్ ప్లాన్ చేశారు, దాన్ని వీళ్ళు ఆపారు. దే ప్రివెంటెడ్, ఆ గ్యాదరింగ్ జరగకుండా ఆపేశారు. బై ఇంపోజింగ్ ప్రొహిబిటరీ ఆర్డర్స్, అంటే నిషేధాజ్ఞలు. ప్రొహిబిషన్ అంటే నిషేధాజ్ఞలు వెలువరించి అలాంటి గ్యాదరింగ్ జరగకుండా ఆపారు.
At a time when communally motivated gatherings are becoming conspicuous in their frequency and vociferous in their fulminations against minorities. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఏం చెప్తుంది ఇక్కడ? ఎట్ ఎ టైమ్ వెన్ కమ్యూనల్లీ మోటివేటెడ్ గ్యాదరింగ్స్, అంటే మతపరంగా మోటివేట్ అయిన మతము రంగు పులుముకున్న గ్యాదరింగ్స్ అనేవి ఆర్ బికమింగ్ కాన్స్పిక్యువస్ అంటే బీయింగ్ విజిబుల్ ఇన్ దేర్ ఫ్రీక్వెన్సీ, అంటే చాలా ఫ్రీక్వెంట్గా అలాంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. అండ్ వొసిఫెరస్ ఇన్ దేర్ ఫల్మినేషన్స్ అగెన్స్ట్ మైనారిటీస్. ఫల్మినేషన్ అంటే ఒక లౌడ్గా, అంటే మీకు ఎలా చెప్పాలంటే ప్రొటెస్ట్, అంటే ఫల్మినేషన్ అంటే ఒకరికి వ్యతిరేకంగా వాళ్ళని నిరసిస్తూ మనం చేసే గొంతెత్తి గలమెత్తి ఒకరిని నిరసిస్తూ చేసే నినాదం, అది ఫల్మినేషన్ అనమాట. వొసిఫరస్ అంటే లౌడ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే మైనారిటీస్కి వ్యతిరేకంగా చాలా లౌడ్ నినాదాలు చేస్తున్నారు ఈ మీటింగ్స్లో, మరియు చాలా ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మరి ఇలాంటి టైంలో వన్ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ద పోలీస్ టు బీ మోర్ సెన్సిటివ్. మరి ఇలాంటి విషయాల్లో పోలీస్ ఎలా ఉండాలి? సిచ్యువేషన్ పట్ల చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఇది చాలా చెడుకు దారి తీసే అవకాశం ఉంటుందని చెప్పి పోలీస్ భావించాలి. అండ్ ప్రివెంట్ హేట్ స్పీచెస్ జరగకుండా పోలీసులు ఆపాలి. కౌన్సిల్ ఫర్ హిమాచల్ ప్రదేశ్ తరపున మాట్లాడుతున్న వ్యక్తి, న్యాయవాది, ఆయన ఏమంటున్నాడంటే, హ్యాస్ సెడ్ ప్రివెంటివ్ స్టెప్స్ వర్ టేకెన్ వెన్ వన్ సచ్ గ్యాదరింగ్ టుక్ ప్లేస్ ఎ ఫ్యూ డేస్ ఎగో. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి ఒక గ్యాదరింగ్ జరిగినప్పుడు మేము కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నాము. అండ్ ద పార్టిసిపెంట్స్ వర్ వార్న్డ్ ఎగ్నెస్ట్ ఎనీ ఇన్సైట్మెంట్. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇచ్చాం. ఏమని? మీరు ఎటువంటి ఇన్సైట్మెంట్ చేయకూడదు, రెచ్చగొట్టే ప్రసంగాలు మీరు చేయకూడదని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ those who have approached the court against the trend of hate speeches at such meets, హిమాచల్ ప్రదేశ్ తరపు న్యాయవాది గవర్నమెంట్ తరపు న్యాయవాది ఇలా చెప్పినప్పటికీ కోర్టుని ఎవరైతే అప్రోచ్ అయ్యారో, ఈ హేట్ స్పీచెస్ బాగా పెరిగిపోతున్నాయి అని వారికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని చెప్పి ఎవరైతే కోర్టుని అప్రోచ్ అయ్యారో వాళ్ళేమంటున్నారు? దే అక్యూజ్ ది లోకల్ అథారిటీస్ ఆఫ్ ఇన్యాక్షన్. లోకల్ అథారిటీస్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపించారు. అక్యూజ్ అంటే ఆరోపించడం. వాళ్ళేమో మేము యాక్షన్ తీసుకుంటున్నామో ఆలోచిస్తున్నామో వార్నింగ్లు ఇచ్చామని వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో ఏ యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ వన్ సచ్ రిలీజియస్ కాన్క్లేవ్ ఇన్ హరిద్వార్ ఇన్ డిసెంబర్ దట్ విట్నెస్డ్ ఎక్స్ట్రాడినరీలీ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ బీయింగ్ మేడ్ అగెన్స్ట్ ముస్లిమ్స్. ఇలాంటి ఒక రిలీజియస్ కాన్క్లేవ్లోనే ఢిల్లీలోని హరిద్వార్లో డిసెంబర్లో ఇలాంటి ఒక రిలీజియస్ కాన్క్లేవ్లో ఏం జరిగింది? ఎక్స్ట్రాడినరీలీ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ జరిగాయి. విట్నెస్ అంటే ఎక్స్పీరియన్స్ అని అర్థం. అంటే ఆ కాన్క్లేవ్లో విపరీతంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, ఎవరికి వ్యతిరేకంగా? ముస్లిమ్స్కి వ్యతిరేకంగా విపరీతంగా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఉద్వేగపరుస్తూ ద్వేషభావాన్ని రెచ్చగొట్టేలాంటి ప్రసంగాలు అనేవి జరిగాయి. సమ్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ఎ షాకింగ్లీ జెనోసైడల్ టెనర్ అంటే ఇక్కడ ప్యాటర్న్, స్టైల్. ఎటువంటి ప్యాటర్న్లో నడిచే స్పీచెస్? జెనోసైడల్ అంటే జాతి మొత్తాన్ని మనం చంపేయాలి, జాతి హత్య అంటారు. అంటే జాతి మొత్తాన్ని, ముస్లిం మొత్తాన్ని చంపేయాలనే సెన్స్లో, ఆ యాంగిల్లో, ఆ ప్యాటర్న్లో కూడా కొన్ని స్పీచెస్ నడిచాయి అని చెప్పి చెప్తున్నారు. ఆఫ్టర్ డిదరింగ్ అంటే బీయింగ్ ఇండెసిసివ్, ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, ఏ నిర్ణయం తీసుకోకుండా అలా ఉండిపోవడం. అలా జరిగిన తర్వాత ఉత్తరాఖండ్ పోలీస్ హ్యాడ్ దెన్ అరెస్టెడ్ యతి నర్సింగానంద్ అనే వ్యక్తిని అప్పుడు అరెస్ట్ చేశారు. ఈయన ఇంత దారుణమైన ప్రసంగాలు చేశారు అని చెప్పి. అండ్ హీఈస్ ఎ కాంట్రవర్షియల్ ప్రీస్ట్ అండ్ హిందుత్వ లీడర్. ఆయన ఒక వివాదాస్పదమైన ప్రీస్ట్ మరియు హిందుత్వ లీడర్. హూ వాజ్ అమాంగ్ దోస్ హూ హెడ్ అలీజ్డ్లీ కాల్డ్ ఫర్ ఆర్మ్డ్ వైలెన్స్ అగెన్స్ట్ మైనారిటీస్కి వ్యతిరేకంగా మనం ఆయుధాలను చేతబట్టుకొని వాళ్ళ పట్ల మనం హింసాత్మకంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన కొంతమందిలో ఒకరు. ఇతన్ని చివరికి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కొన్నాళ్ళు వాయిదాలు వేసి చివరికి అరెస్ట్ చేశారు. ఈవెన్ ఆఫ్టర్ అబ్టైనింగ్ బెయిల్, తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఎలా వచ్చింది? అండర్ ఎ కండిషన్ దట్ హీ వుడ్ నాట్ మేక్ ఎనీ ప్రొవోకేటివ్ స్పీచెస్. ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యను అని మాట ఇస్తే ఆ కండిషన్ మీద అతనికి బెయిల్ ఇచ్చారు. అయితే ఆయన ఏం చేశాడు? మళ్ళీ వచ్చి ఢిల్లీలో ఇంకో ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది.
Instances of controversial religious figures making unacceptable comments at different places and occasions have emerged as a disturbing pattern. మీకు అర్థమవుతుందా? కాంట్రవర్షియల్ రిలీజియస్ ఫిగర్స్ అన్యాక్సెప్టబుల్ కామెంట్స్ చేయడం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సందర్భాల్లో ఇలా చేయడం అనేది ఒక డిస్టర్బింగ్ ప్యాటర్న్ కింద ఎమర్జ్ అయింది, చాలా కామన్ అయిపోయింది. వన్ దట్ ద కోర్ట్ మే హ్యావ్ టు అరెస్ట్ బై స్టర్న్ యాక్షన్. ఎటువంటిది ఎలా తయారైంది? కోర్టు ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్తో దాన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అంటే ఆపాలి. అరెస్ట్ అంటే అరెస్ట్ చేయడం కాదు, ఆపాలి అని అర్థం. ఇలాంటి స్పీచెస్ బాగా కామన్ అయిపోతున్నాయి. వీటిని స్ట్రిక్ట్ యాక్షన్తో కోర్టు ఆపాలి అని చెప్పి రాస్తున్నారు. వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దిస్ ఫినామినన్ ఈ సెకండ్ పారాగ్రాఫ్ అబ్సల్యూట్లీ జెమ్, ఒక జెమ్ ఆఫ్ అన్ ఆర్టికల్ లాగా రాశారు. మీరు చాలా కేర్ఫుల్గా ఈ ఆర్టికల్ని సేవ్ చేసుకోండి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ సెకండ్ పారాగ్రాఫ్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్ యూ హ్యావ్ టు సేవ్ ఇట్. వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దిస్ ఫినామినన్ ఈస్ టు డిస్మిస్ ఇట్ యాజ్ నాట్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సైలెంట్ మెజారిటీ అండ్ యాజ్ ది యాక్టివిటీ ఆఫ్ ఎ ఫ్యూ ఫ్రింజ్ ఎలిమెంట్స్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. మనం హిందువులందరూ అట్లాంటి వాళ్ళు కాదు, మెజారిటీ హిందువులందరూ సైలెంట్గానే ఉంటారు, వాళ్ళు ముస్లింని క్రిస్టియన్ని హక్కును చేర్చుకుంటారు, భాయిగా చూస్తారు, శత్రువులుగా భావించరు. కొంతమంది మాత్రమే సమ్ ఫ్రింజ్ ఎలిమెంట్స్. అంటే ఫ్రింజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక గ్రూప్లో మీరు ఒక గ్రూప్ తీసుకోండి, ఇదంతా ఒక గ్రూప్ అనుకోండి. గ్రూప్లో ఈ మెజారిటీ అందరూ బాగానే ఉన్నారు, ఈ ఎడ్జుల్లో ఉన్న కొంతమంది మాత్రమే గోల చేస్తున్నారు, వీళ్ళు మాత్రమే హేట్రెడ్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ఈ మాటల్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మెయిన్ మెజారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వట్లేదు. సో దీన్ని పెద్దగా పట్టించుకోవక్కర్లేదు, దీన్ని కొట్టి పారేయచ్చు అని చెప్పి మనం చూడొచ్చు ఈ అంశాన్ని, ఈ ఫినామినని. దట్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్. అయితే హౌఎవర్ ఇట్ కెనాట్ బి గెయిన్సెడ్ అంటే రిజెక్టెడ్ ఆర్ కాంట్రడిక్టెడ్. ఇట్ కెనాట్ బి కాంట్రడిక్టెడ్ అంటే అర్థం ఏంటి? మనం కాదనలేము. ఏమని కాదనలేము? దట్ ద ప్రొవోకేచర్స్ అంటే ఈ ప్రొవోకేట్ చేసే వాళ్ళు ఆర్ సీకింగ్ టు అంటే దే ఆర్ ట్రయింగ్ టు ఫాస్టర్ అంటే క్రియేట్ ఆర్ డెవలప్ ఏ కలెక్టివ్ ఫియర్. అందరిలో కామన్గా ఒక ఫియర్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రొవోకేటర్స్. ఎవరిలో? అమాంగ్ ద మెజారిటీ, ఈ మెజారిటీ హిందూస్లో. ఏమని? దట్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్. వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఈ ఎలీజిడ్లీ మైనారిటీ ఫ్రెండ్లీ కాన్స్టిట్యూషన్ అంటే మైనారిటీలకి అనుకూలంగా రాజ్యాంగాన్ని రాసేశారు. ఈ రాజ్యాంగం అనేది మన మెజారిటీకి అనుకూలంగా లేదు, మన ప్రయోజనాలను ఇది దెబ్బతీస్తుంది అనే భావజాలాన్ని, అనే ఫియర్ని ఈ ప్రొవోకేటర్స్, ఈ రెచ్చగొట్టే వాళ్ళందరూ మెజారిటీ యొక్క మనసులో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఫీడింగ్ ఆఫ్ ద సేమ్ ఫియర్ టు స్ప్రెడ్ దేర్ మెసేజ్ ఆఫ్ హేట్. ఆ ఫియర్ని ఆయుధంగా వాడుకొని, దాన్ని ఆహారంగా వాడుకొని, దాన్ని ఫీడ్ చేస్తూ వాళ్ళ హేట్రెడ్ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు సడన్గా ఒక ఆయన వచ్చి, అరే ఈ ముస్లిం మంచోడు కాదురా, ఈ ముస్లిం మనకి శత్రువురా అని చెప్పారు అనుకోండి, మనం వెంటనే నమ్మకపోవచ్చు, వెంటనే వినకపోవచ్చు, ఈడేదో వాగుతున్నాడులే అని మనం ఊరుకోవచ్చు. కానీ మన కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళకే అనుకూలంగా ఉంది, మనకి నష్టం కలిగించేలా ఉంది అనే భావజాలాన్ని మనలో ఫస్ట్ రగిలించామనుకోండి, అవునా కాన్స్టిట్యూషన్ అలా ఉందా, మన దేశంలో హిందువులు మెజారిటీ, ముస్లిమ్స్కి అనుకూలంగా ఉందా, మైనారిటీస్కి అనుకూలంగా ఉందా, మనం నష్టపోతున్నామా అనే భయాన్ని ఫస్ట్ మనలో క్రియేట్ చేస్తే, ఆ తర్వాత వీడి వల్ల నీకు మంచి జరగదు, వీడిని శత్రువు అని చెప్తే నువ్వు నమ్మేసే అవకాశం ఉంటుంది, వాడి నువ్వు ద్వేషించే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ మనం వాళ్ళ వల్ల మనం నష్టం పోతున్నాము అనే భయాన్ని కలిగించి, తర్వాత వాళ్ళ పట్ల ఆ భయం నుంచి ద్వేషభావాన్ని పెంచే కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క ఈ ప్రొవోకేటర్స్ అందరూ ఆ రకంగా ఫస్ట్ భయాన్ని క్రియేట్ చేసి, భయాన్ని ఫీడ్ చేస్తూ, భయాన్ని ఆహారంగా ఇస్తూ హేట్రెడ్ని పెంచుతున్నారు అని అర్థం. మరి దీనివల్ల జరిగే నష్టం ఏంటి?
దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ది పాసిబుల్ డ్యామేజ్ టు ద సోషల్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇన్కాలిక్యుబుల్. ఈ ఫ్యాబ్రిక్ అనే పదాన్ని మొన్న కూడా ఈ మధ్యనే రీసెంట్గా మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఫ్యాబ్రిక్ అంటే అర్థం ఏంటి? ఒక క్లోత్, ఒక గుడ్డ. ఒక క్లోత్ అనేది ఎలా తయారవుతుంది? ఎన్నో దారాలు కలిస్తే ఆ దారాలన్నీ ఒక ఆర్డర్లో, ఒక ప్యాటర్న్లో బ్యూటిఫుల్గా కలిస్తే ఒక ఫ్యాబ్రిక్ అనేది రెడీ అవుతుంది. సొసైటల్ ఫ్యాబ్రిక్ అంటే అర్థం ఏంటి? సొసైటీ ఒక ఫ్యాబ్రిక్లో ఎన్ని రకరకాల దారాలు ఉంటే సొసైటీలో కూడా ఎన్నో జాతులు, కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు సామరస్యంగా, ఫ్రెండ్లీగా ఉంటారు. అలా ఉన్నది సోషల్ ఫ్యాబ్రిక్. అట్లాంటి సోషల్ ఫ్యాబ్రిక్కి ఈ హేట్ స్పీచెస్ అనేవి ఏం చేస్తాయి? డ్యామేజ్ చేస్తాయి. ఆ డ్యామేజ్ ఎంత గొప్పది? ఇన్కాలిక్యుబుల్. మనం లెక్కించనంత డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ద లాంగ్వేజ్ ఆఫ్ హేట్రేడ్, ఈ హేట్రేడ్కి సంబంధించిన ఈ ద్వేష భావాలతో కూడిన భాష అనేది మే సీప్ ఇన్ టు పబ్లిక్ కాన్షియస్నెస్ యాజ్ అన్ యాక్సెప్టబుల్ థాట్ ప్రాసెస్. ఎక్సలెంట్లీ రిటన్ సెంటెన్స్. పబ్లిక్ కాన్షియస్నెస్లోకి అంటే ప్రజల జీవన విధానంలోకి, వాళ్ళ కామన్ న్యాచురల్ థింకింగ్లోకి అదొక యాక్సెప్టబుల్ థాట్ ప్రాసెస్గా సీప్ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకరిని ప్రేమగా చూసుకోవడం, ఒకళ్ళు ఇంటికి ఎవరన్నా వస్తే మర్యాదగా చూడడం, ఎవరన్నా వస్తే గౌరవించడం, ఇదంతా మనకి ఎవరో చెప్పరు. ఆటోమేటిక్గా మన కాన్షియస్నెస్లో అది భావం, అది భాగం అయిపోయింది. ఇప్పుడు జపాన్లో ఉండేవాడు క్లీన్గా ఉంటాడు, సింగపూర్లో ఉండేవాడు రోడ్డు క్లీన్ చేస్తాడు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ పబ్లిక్ కాన్షియస్నెస్. అలాగే ఇండియాలో మర్యాద ఇస్తారు ఇంటికి ఎవరు వచ్చినా సరే, అది మన పబ్లిక్ కాన్షియస్నెస్లో భాగం. ప్రేమించడం, ప్రేమగా చూసుకోవడం అనేది కామన్. కానీ అలాగే ద్వేషించడం కూడా కామన్ అయిపోయే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కాన్షియస్నెస్లో హేట్రెడ్ ఫర్ మైనారిటీస్ కూడా ఒక కామన్ యాక్సెప్టబుల్ థాట్ ప్రాసెస్గా మారిపోయే అవకాశం ఉంటుంది. మరి అలా జరిగితే ఏం జరుగుతుంది? ద రిజల్ట్ మే బీ ఎన్ అట్మాస్ఫియర్ ఇన్ విచ్ కమ్యూనల్ హార్మోనీ అండ్ పబ్లిక్ ట్రాంక్విలిటీ విల్ బి ఎట్ పెరెన్నియల్ రిస్క్. నిజంగా ప్రజలందరూ కూడా ఎదుటి వాళ్ళని హేట్ చేయడం అనేది యాక్సెప్టబుల్. ఈ ముస్లిం వల్ల నేను ఎంతో నష్టపోతున్నాను. ఒకప్పుడు ఈ ముస్లిమ్స్ ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళకి అనుకూలంగా రాజ్యాంగం ఉంది, దీనివల్ల నేను బాగా నష్టపోతున్నాను అనే భావజాలం నాలో వచ్చి వాళ్ళని నేను శత్రువులుగా భావించడం మొదలు పెడితే అది ఎటువంటి వాతావరణానికి దారితీస్తుంది? an atmosphere in which communal harmony అంటే మత సామరస్యం మరియు పబ్లిక్ ట్రాంక్విలిటీ, శాంతి, ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, శాంతి, ఈ రెండు కూడా విల్ బి ఎట్ పెరెన్నియల్ రిస్క్, నిరంతరం రిస్క్లో ఉండే పరిస్థితికి అది దారితీస్తుంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ మధ్య సడన్గా మనస్పర్ధలు వచ్చాయనుకోండి, మనస్పర్ధలు వస్తే వాళ్ళ గొడవని పెద్ద చేసుకుంటారా? చేసుకోరు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అది సార్ట్ అవుట్ చేసుకుంటారు. దాన్ని పెద్ద చేసుకోకుండా మనోడేలే అని చెప్పి తగ్గించుకుంటారు. అదే ఒకళ్ళ పట్ల ఒకరికి నమ్మకం లేని, ఒకరినొకరు శత్రువులుగా భావిస్తున్న ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయనుకోండి, చిన్న గొడవ జరిగిందనుకోండి, ఆ గొడవ చిన్నదాన్ని పెద్ద చేసుకుంటారు. అది పెరిగి పెరిగి చిలికి గాలివాన అవుతుంది. అందుకనే కమ్యూనల్ హార్మోనీ, పబ్లిక్ ట్రాంక్విలిటీ విల్ బి ఎట్ పెరెన్నియల్ రిస్క్ అన్నారు. పెరెన్నియల్ అంటే నిరంతరం, ఎప్పుడూ సొసైటీలో శాంతి భద్రతల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల, ఒకరిపైన ఒకరికి ప్రేమ లేకపోవడం వల్ల, ద్వేషభావాలు రావడం వల్ల ప్రతి చిన్న విషయం కూడా పెద్దదైపోతుంది. ప్రతి చిన్న గొడవను కూడా మ్యాగ్నిఫై చేసుకుంటారు. పబ్లిక్ ట్రాంక్విలిటీ విల్ బి ఎట్ పెరెన్నియల్ రిస్క్, కమ్యూనల్ హార్మోనీ విల్ బి ఎట్ పెరెన్నియల్ రిస్క్. మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు అది రిస్క్లో ఉంటుందో? మంచోళ్ళ మధ్య గొడవ వస్తే ఆగిపోతుంది, ఇద్దరు ఒకరినొకరు శత్రులుగా భావించినప్పుడు ఏ చిన్నది వచ్చినా సరే అది పెద్దదవుతూ ఉంటుంది. శాంతి, సామరస్యం అనేవి ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఇట్ ఈజ్ ఇన్ దిస్ బ్యాక్డ్రాప్, ఈ బ్యాక్గ్రౌండ్లోనే మోడర్న్ డెమోక్రసీస్ ఏం చేస్తున్నాయి? దే మేక్ ఎ క్లియర్ డిస్టింక్షన్, రెండింటిని సెపరేట్ చేస్తున్నాయి. ఏ రెండింటిని? బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మన భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛకి, మరియు స్పీచ్ దట్ టెండ్స్ టు ఇన్సైట్ హేట్రెడ్ అగైన్స్ట్ ఏ పబ్లిక్ గ్రూప్ ఆర్ ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీ. ఒక సొసైటీకి వ్యతిరేకంగా, ఒక పబ్లిక్ గ్రూప్కి వ్యతిరేకంగా
హేట్రెడ్ని రెచ్చగొట్టే స్పీచ్కి నార్మల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రెండు ఒకటి కాదు అని చెప్పి మోడర్న్ డెమోక్రసీస్ రెండింటినీ ఏం చేశాయి, డిస్టింక్షన్ చేశాయి. అందుకనే ఇట్లాంటి వాటికి రెస్ట్రిక్షన్స్ కూడా విధించడం అనేది జరుగుతుంది. రెండు ఒకటి కాదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, నేను ఏదన్నా మాట్లాడేస్తానంటే కుదరదు అని చెప్పి కొత్తగా డెమోక్రసీస్ డిస్టింక్షన్ క్రియేట్ చేస్తున్నాయి. The Supreme Court has recognized the potential for a wider societal impact beyond the distress caused to individual members of the targeted group. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఒక మతానికి వ్యతిరేకంగా, ఒక వర్గానికి వ్యతిరేకంగా హేట్ స్పీచ్ చేసినప్పుడు ఆ వర్గం ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని టార్గెట్ చేస్తూ మేము చేశారో ఆ టార్గెట్ గ్రూప్ సఫర్ అవుతుంది, భయపడతారు వాళ్ళు. అమ్మో ఈ మాటలు విని మనల్ని ఏం చేస్తారని వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ మైనారిటీస్. వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకి భయం అనేది ఇంకా డబుల్ ఉంటుంది, వాళ్ళకి భయం అనేది ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళకి దే విల్ బి అండర్ ఇమ్మెన్స్ డిస్ట్రెస్, చాలా డిస్ట్రెస్లో ఉంటారు. అయితే సుప్రీంకోర్టు ఈ హేట్ స్పీచెస్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది ఇట్ ఈస్ బియాండ్ ద డిస్ట్రెస్, అంటే టార్గెట్ గ్రూప్కి డిస్ట్రెస్ వస్తుంది అనేదే కాకుండా ఇంకా ఎక్కువ వైడర్ సొసైటల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే సొసైటీ యొక్క ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేస్తుంది, సొసైటీలో సామరస్యతని దెబ్బతీస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని వేరే శక్తులు చెలరేగిపోతాయి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. దీనికి చాలా పొటెన్షియల్ ఉంది, దీనికి చాలా పాసిబిలిటీ ఉంది హేట్ స్పీచెస్కి అని చెప్పి సొసైటీ దీన్ని సుప్రీంకోర్టుని రికగ్నైజ్ చేసింది. In cases relating to lynching and cup panchayats, the court laid down guidelines on preventive, remedial and punitive measures. లించింగ్ అంటే అర్థం ఏంటి, గుంపుగా వెళ్ళి మనుషుల్ని చంపేయడం. ఎందుకు చంపుతారు మనకి చూడండి, ఉత్తరప్రదేశ్లోనూ బీహార్లోనూ ఆవుల్ని చంపేస్తున్నారు ముస్లిమ్స్ అని చెప్పి ఏం చేశారు, హిందువులు గ్రూప్గా వెళ్ళి ఆ చంపుతున్నారని ఎవరి మీద అయితే మాట వస్తుందో వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. గ్రూప్గా అటాక్ చేయడం, గ్రూప్గా చంపడం, దాన్ని లించింగ్ అంటాం. అలాగే కప్ పంచాయత్స్ అంటే ఊర్లో జరిగే కొంతమంది, రాజస్థాన్లో ఇట్లాంటిది విలేజెస్లో వీళ్ళు రకరకాల తీర్పులు ఇచ్చేస్తారు. పెదరాయిళ్ళు చిన్నరాయిళ్ళు ఊర్లో ఉండి తీర్పులు ఇస్తూ ఉంటారు. ఆ తీర్పులు కూడా కులానికి, అంటే ఒక కులం వాడు ఇంకో కులాన్ని చేసుకున్నాడు అనుకోండి, చట్టం దృష్టిలో తప్పు కాదు, కానీ వాళ్ళ ఊరు దృష్టిలో తప్పు. వాళ్ళు పెద్ద పనిష్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ని లేడౌన్ చేసింది. ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడం ఎలాగా, రెమెడీ ఎలాగా, పరిష్కారం ఏంటి, ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ ఎలా విధించాలి, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఫస్ట్ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, జరిగితే నష్టపోయేవాడికి పరిష్కారం ఏంటి, ప్యూనిటివ్ చేసిన తప్పుకి పనిష్మెంట్ ఏంటి అనే విషయంలో క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. వైల్ దీస్ ఆర్ టు బి ఫాలోడ్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ వీటిని ఫాలో అవ్వాలి. అయితే దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ కన్సిడరింగ్ న్యూ క్రిమినల్ అండ్ పీనల్ ప్రొవిజన్స్ టు కాంబాట్ హేట్ స్పీచ్ని ఫైట్ చేయడానికి. హేట్ స్పీచ్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దీన్ని ఫైట్ చేయడానికి, కాంబాట్ చేయడానికి కొత్త క్రిమినల్ మరియు పీనల్ ప్రొవిజన్స్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఉన్నవి సరిపోవు, స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలి, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాలి ఇంకా అని చెప్పి అలా చేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ ఫైనల్ స్టేట్మెంట్ అనేది చెప్తుంది. సో ఇది ఎడిటోరియల్ ఇక్కడికి అయిపోయింది. మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. చూడండి, మనందరం కూడా వీఆర్ ఆల్ ఇండివిజువల్స్. ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు మనకి ఎమోషనల్గా రెస్పాండ్ అవుతాం. సమ్టైమ్స్ వీ ఆల్సో యూజ్ రీజన్ అంటే మంచి చెడు, ఏం చేస్తే ఏమవుతుంది, ఇలా చేయడం కరెక్టా తప్ప, అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అంటే యూజింగ్ రీజన్ అంటాం. రీజన్ అంటే కారణం అని కాదు, ఇక్కడ బ్రెయిన్ ఉపయోగించడం, ఆలోచన చేయడం అని అర్థం. ఎమోషన్ అనేది ఆవేశపడటం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సందర్భాల్లో మన రెస్పాన్స్లు ఎలా ఉంటాయి, ఎమోషనల్ రెస్పాన్సెస్. అంటే రీజన్ని తక్కువ వాడతాం, ఎమోషన్ని ఎక్కువ వాడతాం. ఇప్పుడు మనకి సడన్గా ఇలా వాడతాం కాబట్టే పెద్ద ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు మనందరినీ ఒకేసారి మాస్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, మనల్ని రెచ్చగొట్టగలుగుతున్నారు, మనలో ద్వేష భావజాలాన్ని రెచ్చగొట్టగలుగుతున్నారు. దాన్ని వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారమ్మా, ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ జరిగింది నా ప్రభుత్వంలో, ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చింది, ఇంతమంది పేదలు బిలో పావర్టీ లైన్ నుంచి పైకి వచ్చారు, పేదరికం నుంచి బయటపడ్డారు, ఇట్లాంటి మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఏం చేస్తున్నారు, మతాన్ని అడ్డుగా పెట్టుకొని ఓట్లు దండుకుంటున్నారు. మన సమస్యలకి పరిష్కారాన్ని చూపకుండా మన యొక్క ఆలోచనలను, మన భావజాలాన్ని వాళ్ళు ఫీడ్ చేసుకుంటూ వాటిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనందరిలో ఎమోషన్ అనేది రీజన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి.
నువ్వు ఎమోషనల్గా రెస్పాండ్ అవుతున్నావు ఒక సందర్భానికి, ఒక సిచ్యువేషన్కి. యూఆర్ రెస్పాండింగ్ ఎమోషనల్లీ, నాట్ యూజింగ్ రీజన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు చూడండి అమ్మా, యూఆర్ ఏ పర్సన్. ఒక వ్యక్తి నీకు మోసం చేశాడు, బాగా మోసం చేశాడు. నీకు వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది, నన్ను ఎంత మోసం చేస్తాడా అని చెప్పి. సో నీ చేతిలో కత్తి ఉంది, వాడికి మోసం చేశాడు, నిజమే, హర్ట్ చేశాడు. నీకు ఎమోషనల్ రెస్పాన్స్ ఏంటి? వాడిని తీసి పొడి చేయాలి. నువ్వు నిజంగా ఎమోషనల్ రెస్పాన్స్ ఫాలో అయ్యి పొడి చేస్తావా, లేదా రీజన్ ఉపయోగించి సరే వాడు తప్పు చేశాడు, ఇప్పుడు నేను కత్తెచ్చుకొని నన్ను పొడి చేశాను అనుకో, వాడి ప్రాణం పోతుంది. వాడి మీద డిపెండ్ అయ్యే వాడి భార్య, వాడి పిల్లలు రోడ్డున పడతారు. రెండోది, ఒక మనిషి ప్రాణాన్ని తీసినందుకు నేను జైలుకి వెళ్తాను. నేను జైలుకి వెళ్ళడం వల్ల నా భార్య, నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. రీజన్ అనేది వీటన్నిటి గురించి ఆలోచించేలా చేస్తుంది. అదంతా పక్కన పెడితే ఒక మనిషిని ప్రాణం తీసే హక్కు నాకు ఉందా, అది కరెక్టేనా, ఈజ్ ఇట్ మోరల్లీ రైట్ అనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన అంతా వస్తే ఆ కత్తిను పక్కన పడేస్తాం. అంటే ప్రతి సందర్భాన్ని మనం ఎమోషనల్గా డీల్ చేయకూడదు. వీ హ్యావ్ టు యూజ్ రీజన్. ఆలోచన చేయాలి. ఆలోచన చేశాక ఏది కరెక్ట్ అనిపిస్తే చేయాలి. అన్ఫార్చునేట్లీ మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ రిలయంట్ ఆన్ ఎమోషన్స్. మనం ఇలా ఉంటున్నాం కాబట్టే పొలిటీషియన్స్ మన ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఏం చేస్తే మనం రెచ్చిపోతామో ఆ మాటలు మాట్లాడుతున్నారు, ఏం చేస్తే మనం ఆవేశపడి ఊగిపోతామో ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఎమోషనల్గా మనం ఛార్జ్ అయిపోయినప్పుడు చిన్న చూడం, పెద్ద చూడం, ఎవరిని చూడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం. కంట్రోల్ అనేది తప్పిపోతూ ఉంటాం. సో దీన్ని మనం అదుపు చేసుకోవాలి. వి మస్ట్ మేక్ ష్యూర్ అవర్ రీజన్ డామినేట్స్ ఎమోషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. దీంతోపాటు మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఈ ఫోన్ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. 2 రోజులు మాత్రమే మీకు ఆఫర్ ఉంది. 30th ఏప్రిల్ వరకు మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న 50K సెలబ్రేషన్స్లో వస్తున్న ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. 10,000 రూపీస్ ఆఫ్ ఉంది యూపీఎస్సీ పైన, అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ పైన. గ్రూప్ 1 పైన కూడా 10,000 రూపీస్ అనేది ఆఫ్ ఉంది, ఓన్లీ టిల్ 30th ఏప్రిల్. ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్, బాయ్.